తెలుసా అండి. కనుక ఈ ప్రాణాయామం అనేది చాలా అవసరం. ధ్యానం కూడా ఇంకా బాగా కూరుతుంది, మీ అందరికీ ధ్యానం స్థితి బాగా వస్తుంది ప్రాణాయామం చేసి మీరు ధ్యానం చేస్తే. కనుక ఈ యొక్క సత్యాన్ని గ్రహించి అందరినీ తీసుకురావాలి. ఈ ప్రాంగణం మొత్తం నిండిపోవాలా. ఎందుకంటే ధ్యానం ఒక్కటే కాదు, దాంతోపాటు ప్రాణాయామం చేసుకోవాలి, ఇలాంటి ఫిజికల్ చేసుకోవాలి. 2 చేతులు ముద్ర పెట్టుకొని వాయు ముద్ర, చూపుడు వేలు మడుచుకోవాలి, దానిపైన బొటన వేలు పెట్టుకోవాలి. లంగ్స్ని ఎగ్జామ్ చేసే పద్ధతి, లంగ్స్ని యాక్టివ్ చేసే విధానం. అస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడే అభ్యాసం చేద్దాం. ఊపిరి సంబంధించిన రోగాలు పోతాయి, ఫ్యూచర్లో రావు, ఉంటే పోతాయి. వాయు ముద్ర పెట్టుకున్నారా? ఎస్. చూడండి నేను చేస్తాను. ముక్కు నుంచి చేయాలి. ఒకసారి తీసుకొని 3 సార్లు వదిలేయాలి. ఒకసారి తీసుకోండి, 3 సార్లు వదిలేయండి. మనసులో ఒకటే చింతన, ఓం 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 ఫీల్ కావాలి శ్వాసలో. ఎస్. భుజాలు ఎత్తండి పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. చాలు. ట్రైన్ మన కోసం ఆపుతారా? మీరు లేట్ అయితే 5 నిమిషాలు ఆగండి నేను వస్తున్నా అంటే ఆపుతారా? ట్రైన్ టైంకి వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు అందరూ 4 o'clock ఖచ్చితంగా రీచ్ కావాలి. ఇక్కడ సినిమా చూస్తున్నా, మధ్యలో పోతే సినిమా అర్థమవుతుందా? పక్క వాళ్ళు ఏమైందని అడగాల. కనుక అందరూ 4 o'clockకి ఇక్కడ రీచ్ అయి ఉండాలి రేపటి నుంచి. సీరియస్లీ. ఓకే, మంచి అభ్యాసం చేద్దాం. అదేవిధంగా 2 చేతులు పిడికిలు వేయించండి, సహజ భస్త్రికాయేదం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే విష పదార్థాలు మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి, టాక్సిన్స్. పైకి పీల్చుకోండి, బ్రీత్ ఇన్, అందరూ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చాలు, రిలాక్స్. ఏమైనా ఉంటే అంతా బయటికి వెళ్తుంది. ఈ కాయంలో ఊపిరి ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని, ఈ మిషనరీని శుద్ధి చేయాలి. అదే మనం చేస్తున్నాం అభ్యాసం. ఇప్పుడు లోయర్ లంగ్స్ని క్లీన్ చేద్దాం. లోయర్ లంగ్స్లో ఉన్న చెడంతా వెళ్ళిపోతుంది. ఇలా క్రాసింగ్లో భస్త్రిక వేయాలి, షార్ట్ లెంత్లో భస్త్రిక, 60 degrees యాంగిల్లో నుంచి భస్త్రిక వేయాలి. షార్ట్ కట్ నేను చేస్తా చూడండి. అందరు చేయండి, హ్యాపీగా చేయండి. రిలాక్స్. పంచ ప్రాణాలు కావాలి మనకి. ఒకటి సమాన, ఇక్కడ సమాన వాయువు కావాలి. ఇక్కడ ప్రాణ, ఉడాన, అపాన, వ్యాన. ఈ పంచ ప్రాణాలు మార్కెట్లో దొరకవు, మనమే సంపాదించుకోవాలి. పంచ ప్రాణాలు సంపాదించే అభ్యాసం మనం చేస్తున్నాం. ధ్యానంతో, ప్రాణాయామంతో పాసిబుల్ అవుతుంది. అందులో మనం ఉన్నాం అందరం. ఇప్పుడు పిడికిలు వేయించండి, ఛాతీ పైన పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇది వల్ల భుజ బల, షోల్డర్స్, లంగ్స్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి, హార్ట్తో సహా. బ్రీత్ ఇన్ ఫాస్ట్, వితౌట్, అవుట్, క్రాస్. బ్రీత్ ఇన్, వితౌట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. వెరీ నైస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన అభ్యాసం. తర్వాత రైట్ నోస్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ పీల్చుకొని రైట్ వదిలేయాలి, రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి. పైన చెయ్యి పైకి ఉన్నప్పుడు ముక్కు మార్చుకోవాలి. బ్రీత్ ఇన్, లెఫ్ట్, నో చేంజ్, రైట్ అవుట్, రైట్ ఇన్, నో చేంజ్, లెఫ్ట్ అవుట్. నాడి శుద్ధి ప్రాణాయామం. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కొంచెం కనిపెట్టి చేయండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు left, left to right, right to left, left to right, right to left, left to right, right to left. చాలు, రిలాక్సేషన్. ఫస్ట్ టైం కదా, కొంచెం మంది చేసినప్పుడు
కొంచెం కళ్ళు తిరగవచ్చు. తిరిగితే ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ఎవరికైనా సరే చేస్తుంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కళ్ళు తిరిగితే ఇక్కడ నొక్కాలి. ముక్కు కింద ఇది అన్కాన్షియస్ పాయింట్, ఇక్కడ నొక్కితే వెంటనే రిలీవ్ అయిపోతుంది. అదేవిధంగా మరొక ప్రాణాయామం చేద్దాం. చక్కగా ఇలా వేలల్లో వేలు పెట్టుకోండి. శ్రీ చక్ర ముద్ర ఇలా పెట్టుకోండి. వేలల్లో వేలు పెట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇది అందరూ ఇలా పెట్టుకో. ఈ ముద్ర చాలా అతి ముఖ్యమైనది. శ్రీ చక్ర ముద్ర. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి, అంతే కదా. ఇది ఆరోగ్యం వస్తుంది. లక్ష్మి అంటే సంపద, ఆరోగ్య సంపద వస్తుంది ఈ ముద్ర పెట్టుకుంటే. ఈ రెండు పెట్టుకోవడం వల్ల సుషుమ్న నాడి, ఈ రెండు పెట్టుకోవడం వల్ల పింగళీడ నాడి, కింద ఫింగర్స్ పెట్టుకోవడం వల్ల న్యూరో సిస్టమ్ అంతా యాక్టివ్ పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మెసేజ్ ఉన్నప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి. శ్రీ చక్ర ముద్ర ఈ రోజు నుంచి మర్చిపోవద్దు లైఫ్లో. చక్కగా ఈ ముద్ర స్టాండింగ్లో పెట్టుకోవచ్చు, ఓకే, నిలబడుతూ నడుస్తూ పెట్టుకోవచ్చు, కూర్చున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఈ ముద్ర వదలకండి, శ్రీ చక్ర ముద్ర. ఓకే, పెట్టుకురా, చూపించండి ఒకసారి ఎలా పెట్టుకున్నారు. ఇలా వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇలా పెట్టుకోండి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. ఎవరు చేయదు కపాలభాతి అంటే క్యారింగ్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అదొకటి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నాతో పాటు చేయాలి. శ్వాసని బయటికి స్టమక్లోనికి మెల్లగా 3 సెకండ్ 1 స్ట్రోక్ చేయాలి. ఇంటర్నల్ ఎక్సర్సైజ్ కపాలభాతి. ఇలా పెట్టుకోండి. ఎస్, నాతో పాటు కొంచెం లైట్గా హెడ్ పైకి ఉంచి లైట్గా ఇక్కడ చూస్తూ ఓంకారం ఫీల్ అవుతూ నాతో పాటు శ్వాస బయటకు పోవడం, స్టమక్ లోనికి పోవాలి. రెండు ఒకేసారి జరుగుతాయి. అందులో శ్వాసలో ఓంకారం ఫీలింగ్ ముక్కుతోనే జరపాలి. నోరు మూసుకోవాలి, ముక్కుతో జరపాలి. బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్. 3 సెకండ్లకు ఒకసారి చేయండి. ఎవరు స్పీడ్ చేయొద్దు, స్లో చేయండి. మధ్యలో స్పేస్ చేయండి. 3 సెకండ్స్ స్పేస్ ఇచ్చి చేయండి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ ప్రాబ్లం, అదేవిధంగా లివర్ సమస్యలు, కిడ్నీ ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం, పీసీఓడి, ప్రోస్టేట్ ప్రాబ్లం, అపెండిక్స్, అల్సర్, హార్ట్ ప్రాబ్లం, పెరాలసిస్, బ్రెయిన్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఈ అన్ని సమస్యలకి సమాధానం ఈ ప్రాణాయామం. స్లోగా చేయండి. 3 సెకండ్ 1 స్ట్రోకే చేయండి, మధ్యలో గ్యాప్ ఇవ్వండి. 3 సెకండ్లు గ్యాప్ ఇచ్చి చేయండి. ముద్ర తీయకండి. హాయిగా తాడేలో చూస్తూ ఉండండి, ఆజ్ఞాలో చూస్తూ అందులో ఓంకారం ఫీల్ అవుతూ చేయండి. తొందరపాటు తగదు. తొందర వల్ల రిజల్ట్ ఎక్కువ ఏమి రాదు. నిదానంగా చేయండి, హాయిగా ఉంటుంది. శ్వాస బయటకు పోవడం, స్టమక్ లోనికి పోవడం రెండు ఒకేసారి జరగాలి. కొంతమంది సమస్యలు కొన్ని బయట కనిపిస్తాయి, కొన్ని బయట కనిపించని సమస్యలు ఉంటాయి. వాటికి వీటికి సమాధానం మన అభ్యాసం, మన అఖండ సాధన, నిరంతర సాధన. 365 డేస్ అభ్యాసంలో ఏకమైపోవాలి. శరీరం ఉన్నప్పుడే దీన్ని సరి చేసుకోవాలి. ఇంద్రియాలు బలంగా ఉన్నప్పుడే మన అభ్యాసం ప్రారంభించాం. పట్టు వదలకండి. నిరంతర సాధన చేస్తూ ఈ మానవ జీవితాన్ని సమర్థవంతంగా, అద్భుతంగా ధ్యాన ప్రచారం కోసం జయించాలి. మన లైఫ్ అంతా గొప్ప జీవితం. మహాకారణం చేత ఈ మహాశరీరాన్ని ధరించాం. ఇంత చక్కటి శరీరము చక్కగా సరి చేసుకుందాం. ఉన్న సమస్యను తొలగించుకుందాం, రాకుండా కాపాడుకుందాం. 3 సెకండ్లకు ఒకసారి చేయండి. దగ్గు వస్తే టాబ్లెట్, తుమ్ము వస్తే టాబ్లెట్, హెడేక్ వస్తే టాబ్లెట్. ఏమైపోవాలి? మన టాబ్లెట్స్ మన అభ్యాసమే. సరిగ్గా చేయండి. సాధన పరిపూర్ణంగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సాధనలో పరాకాష్ఠ చెందాలి మనందరం. శ్వాస బయటికి, కడుపులోనికి 3 సెకండ్లకు ఒకసారి చేయండి. మీకు రకరకాల అభ్యాసం మన ధ్యాన ఆయోగంలో జరుగుతూ ఉంది. మీరు నిరంతరం చేయండి, ఇంకా చక్కటి విషయాలు తెలుసుకుంటారు. శ్వాస బయటకు పోవడం, స్టమక్ లోనికి పోవడం ఒకేసారి జరుగుతున్నాయి. రివర్స్ చేయొద్దు, ముద్ర వదలకండి. క్రానికల్, మెకానికల్ ప్రాబ్లమ్స్కి సమాధానం మన అభ్యాసం, మన శుద్ధి మనం చేసుకునే చక్కటి మార్గం. మన శుద్ధి మనమే చేసుకుంటున్నాం. ఇది ఒక ఆర్ట్. యోగా చేయడం అనేది ఒక ఆర్ట్. ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప అద్భుతం. మనం ఇందులో ఉన్నాం.
స్టార్టింగ్ కొంచెం ట్రబుల్, తర్వాత ఈజీగా చేస్తారు, ఈజీ అయిపోతుంది. తిన్నాక మాత్రం చేయకండి, ఓన్లీ ఎంటీ స్టమక్లోనే ఇవన్నీ చేసుకోవాలి. తిన్నాక చేస్తే తిన్నంత బయటకు వస్తుంది. కనుక తిన్నాక చేయాలంటే 4 hours గ్యాప్ ఉండాలి. ఘనపదార్థం 4 గంటలు, ద్రవ పదార్థం 2 గంటలు గ్యాప్ ఉండాలి. ఈవినింగ్ చేయాలనుకుంటే చేయండి. శ్వాస బయటికి, స్టమక్లోనికి. అన్ని ప్రాబ్లమ్స్ తీసేద్దాం, జెనెటిక్ ప్రాబ్లం రాకుండా కాపాడుకుందాం. మన పేరెంట్స్కి షుగర్ ఉంటే మనకు రావాలా, మన పేరెంట్స్కి బీపీ ఉంటే మనకు రావాలా, బ్యాక్ పెయిన్ ఉంటే రావాలా. జెనెటిక్ ప్రాబ్లం రాకుండా మన అభ్యాసంతో దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు, పరంపర రాకుండా కూడా కాపాడుకోవచ్చు. మీరు చేయండి, మీ కుటుంబ సభ్యులందరికీ నేర్పించండి. ఎంతో అవసరం ఈనాడు సమర్థవంతంగా జీవించాలంటే. ఈరోజు క్యాన్సర్ వచ్చి ఎంతోమంది సఫర్ అవుతున్నారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చి సఫర్ అవుతున్నారు. డయాలసిస్ డబ్బులన్నీ సంపాదించిన డబ్బులను తీసుకెళ్ళి హాస్పిటల్ పాలు చేస్తున్నారు ఎంతో కష్టపడి. టెన్షన్ ఎవరు పడకండి. జీవితంలో అతి ప్రాధాన్య విషయము టెన్షన్కి ఛాన్స్ ఇవ్వద్దు. ఎప్పుడు ఆనందమే, ఆనందంగా మాట్లాడుతూ ఉండాలి, ఆనందంగా ప్రతి స్వీకరిస్తుండాలి. అదే మన లైఫ్. ఆనందో బ్రహ్మ. ఎక్కడ ఆనందం ఉందో అక్కడ దైవత్వం ఉంది. ఓకే, సమయానుకూలంగా మనం చేసాం. రేపటి నుంచి అందరూ 4 o'clock ఇక్కడ ఉండాలి. అదేవిధంగా మనం బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరి అంటే చెవులు 2 మూసుకుంటాం, ఇలా మూసుకొని కళ్ళపైన ప్రెస్ చేయకూడదు, ఇలా పెట్టుకొని ముక్కు నుండి గాలి పీల్చుకోవడం, ముక్కు నుంచి ఓంకారం చేయడం. అందరం చేద్దామా? ఇయర్ క్లోజ్ చేయండి. ఇలా ఇలా కళ్ళు మూసుకొని గాలి పీల్చుకోండి, ముక్కు ద్వారా తీసుకోవాలి. ముక్కుతో ఓంకారం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఉద్గీత్ ప్రాణాయామం చేద్దాం. ముక్కు ద్వారా తీసుకోవడం, నోటితో ఓంకారం చేద్దాం. గాలి పీల్చుకోండి ముక్కు ద్వారా. ఓ ఓకే ఓకే ఓకే. హ్యాపీయా మాస్టర్స్? రేపందరూ ఇంకా 4 o'clock వస్తే ఇంకా నేను హ్యాపీ. రేపందరూ 4 o'clock ఇక్కడ రీచ్ కావాలి, ఖచ్చితంగా రీచ్ కావాలి. రీచ్ కావాలనుకో మీ ఇష్టం, మీకే నష్టం, ఎవరు నష్టపోవద్దు కదా. ఓకే, చక్కగా అందంగా తయారైపోండి. ఆరోగ్యం ఎంత బాగుంటే మన ఫేస్లో అంత బ్రహ్మ తేజస్సు వస్తుంది. మీ అందరూ ఈ యొక్క ప్రోగ్రాం అయిపోయినాటికి సమస్యలని ఏమైనా ఉంటే పోగొట్టుకొని ఫ్యూచర్లో రాకుండా కాపాడుకోసం మంచి అభ్యాసం తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తిరిగి రేపు 4 o'clock వచ్చేస్తాను. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి.